మూర్తి గారిచే ఇంద్రజాల ప్రదర్శన. ఇప్పుడు మెజిషియన్ పాత్ర వచ్చింది. ఈ మెజిషియన్ గారు చాలా సింపుల్గా చూడడానికి చాలా మృదువుగా కనిపిస్తారు. ఈయన వీరి పేరు టిఎన్విఎస్ మూర్తి గారు. మన హైదరాబాదులో బాలానగర్లో వారు నివాసం ఉంటున్నారు. వీరు ఫన్ మూవీస్ అని చెప్పి ఒక ఛానల్, యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆ ఛానల్లో మంచి పోస్టింగ్లు, ఇప్పటివరకు ఎన్ని పోస్టింగ్లు పెట్టారు సార్ మీరు? 400 మనోల్లాసాన్ని కలిగించేటటువంటి ఒక చక్కని ఐటెం తోటి వస్తున్నారు మూర్తి గారు ముందుకి. ఎంటీ బ్యాగ్, ఇందులో ఏమీ లేదు చూడండి, ఎంటీ బ్యాగ్. ఓ, రిబ్బన్ తీశారు. ఇక్కడ చిన్నపిల్లలు ఎవరు రిబ్బన్ పెట్టుకునేవారు లేరు. అయినప్పటికీ మేము దీనికి పట్ల ఒక్కసారి అందరూ కూడా కరతాళ ధ్వనులతోటి అబ్బో, వేరే టైప్ రిబ్బన్ కూడా వచ్చింది దీంట్లో వచ్చి. అగైన్ బ్లూ కలర్ సన్న రిబ్బన్ తీశారు. ఇందులో ఏం కనిపించట్లేదు. ఇంత మ్యాటర్ ఇందులో ఎలా పట్టింది అన్నది నాకు అర్థం కావట్లేదు సార్. ఇది ఎంత మ్యాజిక్ అని అనుకున్నా మమ్మల్ని ఆశ్చర్యానందంతో ముంచెత్తారు మీరు. ఓకే, ఇది వైట్ కలర్ అండి, ఇందులో వేస్తాను. ఓకే, ఇది రెడ్ కలర్ అండి, ఆయన అనుమతి మీద వేశాను. అది ఏ కలర్ సార్? ఇది బ్లాకే. ఓ గ్రీన్, 4 కలర్స్ వేసామండి. అప్రకదబ్రా 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 అప్రకదబ్రా. నేను ముక్కలేస్తే ఆయన మొత్తం, అబ్బో దాని ఒక అన్ని ఎలా కలిపారు సార్? లోపల ఏమైనా ఫెవికాల్ ఉందా? ఆయన ఇది పూర్తిగా ఎంటీగా ఉందండి. ఎంటీ బాక్స్. నాకు పాత్ర పూర్తిగా ఖాళీగా కనిపిస్తోంది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది సార్? అబ్బా, ఓ వాట్ ఏ వండర్. ప్లీజ్ వారే వా, శబాష్. ఇందులో ఏమీ కనిపించలేదు సార్. ఎక్కడి నుంచి చేస్తున్నారు మీరు? ఈ మాయాజాలం ఏమిటి? ఇంద్రజాలం. అందులో సార్ చాలా తక్కువ ఉంది కదా, ఇంత పెద్దది ఎలా పెడతారు అందులో? వండర్ వండర్. అంటే ఇంద్రజాలం అంటే మన కళ్ళని మాయ చేస్తున్నారు అంతే, అంతకు మించి లేదు. అందులో ఏదో ట్రిక్ ఉంటుంది, మనకి చెప్పరు. వా వా వా, ఎల్లో తెలుగుదేశాన్ని కూడా లాగారా సార్ ఇందులోకి? ఇన్ని ఎక్కడ పట్టాయి సార్? 70 అంత లేదు. అబ్బా, 5ది. వా 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 వారే వా, మార్వలెస్ సార్, మార్వలెస్. మా కళ్ళ ముందు మాయ కప్పేసింది. మన దగ్గర ఒక తెల్లని తాడు, తెల్ల రంగులో ఉన్న తాడు చూపిస్తున్నారు. వా వా వారే వా సార్. మళ్ళీ దాని ఒరిజినల్ స్టేజ్కి తీసుకురాగలరా దాన్ని? అబ్రకదబ్రా అబ్రకదబ్రా అబ్రకద. త్రివర్ణ తాళ్ళు, త్రివర్ణాలతోటి ఇక్కడ 3 తాళ్ళు ఉన్నాయి. చేతికి చుట్టుకుంటున్నారు. 3 వేశారు. అబ్బో, 3 ముళ్ళు వేస్తారా సార్? వేణుగారు ఇక్కడే ఉన్నారా? అప్పుడే కాదు, ఇప్పుడు కూడా వేస్తున్నారు ఆయన తాళ్ళు. 3 ముళ్ళు. ఇది ఎక్కడ అయింది సార్? ఎలా కలిసిపోయాయి? 3 ముళ్ళు వేశారు. అది వండర్ఫుల్. ప్లీజ్ వారే వా 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 వా. 2 పొడవైన తాళ్ళు వచ్చాయి. మాకు చిన్నవి కింద కనిపించాయి సార్, ఇప్పుడు 3 పెద్దవయ్యాయి. మళ్ళీ వేశారు ముళ్ళు. మళ్ళీ 3 దానికి ముళ్ళు వేస్తున్నారు.
ఈ ముళ్ళ యొక్క రహస్యం ఏమిటో తెలుసుకోవాలి సార్. మేడం రాగుతున్నారు. ప్రేక్షకులకి పరీక్షకి ఇచ్చారు, బానే ఉంది. ఇప్పుడు దీంతో ఏం చేస్తారో చూడాలి. అబ్రకదబ్రా అబ్రకదబ్రా అబ్రకదబ్రా. వా 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 వా. ఏం సార్ ఇది, మమ్మల్ని ఆశ్చర్యానందంలో ముంచేస్తున్నారు. ఇవి ఎలా ఒకటి కలిసి మేమన్నా కలపగలమా సార్? అంటే ముళ్ళలో ఇంతున్నాయా? నా వల్ల కాదు సార్, అదే నా వల్ల కాదు. చూసారా, విడివిడిగా ఉన్న తాళ్ళని తీసుకొచ్చి మూడింటికి మూడు ముళ్ళు వేశారు, వీణగారికి వేసినట్టు. కానీ వీణగారు అలా అతుక్కుపోయారు, కానీ ఇవి ఎలా అతుక్కున్నాయో నాకు అర్థం కాలేదు. ఈ వీణా అంటున్నాను, ఎవరు అనుకుంటున్నారా? ఆయన ధర్మపత్ని అక్కడే ఉన్నారు ఆడ. చెప్పండి, మీరు ఎవరైనా? ఎల్లో వా, జనంలో రంగు మారింది. అది మ్యాజిక్ అంటే ఇదండి. కానీ ఇది రహస్యాలు మాకు చెప్పకుండా మీరు చేస్తున్నారు. ఆయన చూడండి, పేపర్ పాపం పేపర్ తింటున్నారు ఆయన. ఇది తిన్నది ఇందుకా? తాళ్ళు వస్తున్నాయి ఇక్కడ, దీపావళి తాళ్ళు కాల్చుకోవడానికి అన్నట్టు. రకరకాల రంగులు. ఆయన తిన్నవి 4 కదా, 4 రంగులు. కానీ ఇక్కడ వేరే కలర్స్ కనిపిస్తున్నాయి. నేను ఇంకా అబ్రకదబ్రా అనుకుంటే ఇవన్నీ ఎలా వచ్చాయి సార్? చెప్పకుండా చేసేదే మాయ. కత్తితోటి మాత్రం ఎవరు ప్రయత్నం చేయొద్దు. ఇది మ్యాజిక్ కత్తి కాబట్టి పర్వాలేదు, చేసేవాడు మెజిషియన్ కాబట్టి పర్వాలేదు. అది గొంతు దాకా లోపలికి దింపారు ఆయన. మన సినిమా ట్రిక్లు కొన్ని మనకు తెలుసు కాబట్టి ఇలాంటి చిన్నవి తెలిస్తే చప్పట్లు కొట్టాం సార్. మీరు పట్టుకున్నారు కాబట్టి చప్పట్లు కొట్టాం. ఇప్పుడు బయటకు తీయండి, మరి మాకు ఒరిజినల్ కావాలి. అబ్రకదబ్రా అబ్రకదబ్రా అబ్రకదబ్రా. సార్ చేయి కోసుకుంటుందేమో నాకు భయం వేస్తుంది సార్. మీరు గొంతులోకి దింపారు, దాన్ని గట్టిగా పట్టుకు లాగుతున్నారు. The real life came back. బాగుంది సార్. నేను కూడా అదిగో ఎంటీ డబ్బాలు. త్యాగరాయ గాన సభలో ఈ రకమైనటువంటి ఎంటర్టైన్మెంట్ రావడం మొట్టమొదటిసారి అనుకుంటున్నాను నేను. దారం, తెల్లటి దారం. ఇంత క్రితం పేపర్స్ వేశారు. ఇప్పుడు దారం దాంట్లో వేశారు. గతంలో సోళ్ళు అని వాళ్ళం కదా, సోళ్ళ టైప్లో ఉన్నాయండి రెండు సోళ్ళతోటి ఏం చేస్తారో మరి. వారే వా 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 సార్, థ్యాంక్ యూ సార్. నాకు దండ వేశారు సార్. ఇది మమ్మల్ని ఉంచుకోమంటున్నారు. ఈయన దండేసి సత్కరించారు. ఏదో వెనకాల మైకు పట్టుకుని ఉన్నాను కాబట్టి. సార్ నేను దీన్ని మాయం చేద్దాం అనుకుంటున్నాను, చేయమంటారా? ఓ, మేము వనపర్తిలో ప్రోగ్రాం చేసినప్పుడు ఆయన చేయడం, నేను పక్కన చెప్పడం. అందుకే మీరు పక్కన చెప్పండి, ఏదో ఒకటి చెప్తూ ఉండండి మీరు. మాకు ఆ మ్యూజిక్తో పాటు కాస్త ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది అని మూర్తి గారికి మ్యాజిక్తో నన్ను కూడా ఈ మెజిషియన్ తోటి ఈ మ్యూజిషియన్ కలవడానికి అవకాశం ఇచ్చినందుకు మూర్తి గారికి ధన్యవాదాలు. అమ్మా వీణ గారు, వేణుగారు, టిఎన్విఎస్ మూర్తి గారు ఇద్దరు దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. రండి. మ్యాజిక్ షో చేసి మాకు కాసేపు ఒక సరదా అన్నది మా మధ్యలో సృష్టించి మమ్మల్ని ఆనంద పరవశులు చేసినందుకు గాయకుల అనుమతితోటి
మనకి ముందు వేదిక మీదకి రమ్మంటే కదా సార్ పాడేది. పిలిచేవాళ్ళు ఉండాలి కదా, పిలిచేవాళ్ళు ఉంటే పలికేవాడిని నేను అన్నట్టుగా పాడేవాడిని నేను. మరి అటువంటి మమ్మల్ని పిలిచి వేదిక మీద మాకు ఒక చక్కటి వ్యాఖ్యానంతో జి రమణాచారి గారిని మేమిచ్చి చిరు సత్కారాన్ని అందుకోవాల్సిందిగా కోరుతున్నాను.